ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న పిల్లల్లో ముఖ్యంగా మనం చాలా రకాల స్కిన్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. లైక్ వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫ్లమేటరీ స్కిన్ కండిషన్స్, వార్డ్స్ లాంటివి, బర్త్ మార్క్స్ లాంటివి, యాక్నే లాంటివి ఇవన్నీ కూడా పిల్లల్లో మనం విరివిగా చూస్తూ ఉంటాం. ఈ వీడియోలో మనం పిల్లలుగా కామన్‌గా చూసేటువంటి కొన్ని రకాల స్కిన్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్, వీటిని టీనియా ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. ఇది ఒక చిన్న స్కేలీ ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక రౌండ్ రెడ్ రింగ్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క రెడ్ రింగ్ యొక్క ఎడ్జెస్ కూడా చిన్న బంప్స్ లాగా రెడ్డిష్ స్కేల్స్‌తో ఉంటూ ఉంటాయి. ఈ యొక్క రింగ్ వార్మ్ అనేది కంటేజియస్, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటువంటి డిసీజ్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో, ఎప్పుడైతే పిల్లలు ఇంకొకరిని దగ్గర రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళ దగ్గర ఉంటారో, వాళ్ళ నుంచి పిల్లలకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, మన వస్తువుల్ని షేర్ చేసుకోవడం లేదా కర్చీఫ్, టవల్స్‌ని షేర్ చేసుకోవడం ద్వారా గూడా ఈ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. రెండవ రకము చికెన్ పాక్స్. ఇప్పటి కాలం పిల్లల్లో మనం చికెన్ పాక్స్ అనేది తక్కువగా చూస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఈ రెగ్యులర్ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఈ చికెన్ పాక్స్ అనేది బాగా కంట్రోల్‌లో ఉంటుంది. ఈ చికెన్ పాక్స్ ఒకవేళ వస్తే గనక బ్లిస్టర్స్ లాగా మనకు రెడ్ కలర్ బ్లిస్టర్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో, ఆ బ్లిస్టర్స్ ఫార్మ్ అయినప్పుడు అవి పగిలి అందులోంచి రసి కారడం అనేది చూస్తూ ఉంటాం. సో, ఇది వ తొందరగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక డిసీజ్ లాగా చెప్పుకోవచ్చు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగా చెప్పుకోవచ్చు. సో, ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరొక రకం చూసుకున్నట్టయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఇంపెటిగో. ఈ ఇంపెటిగో అనే కండిషన్‌లో గూడా రెడ్ కలర్ బ్లిస్టర్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా మనకు మౌత్ లేదా పిల్లల్లో నోస్ చుట్టూ ఈ ఇంపెటిగో అనేది చూస్తూ ఉంటాం. ఇందులో బ్లిస్టర్స్ పగిలినప్పుడు అందులోంచి వచ్చేటువంటి ఆ రసి కారడం ఎక్కడైతే అది టచ్ అవుతూ ఉంటుందో అక్కడ గూడా ఈ యొక్క బ్లిస్టర్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఈ డిసీజ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటువంటి డిసీజ్‌గా మనం చెప్పుకోవచ్చు. మరొక రకం వార్డ్స్ అని అంటాం. దీన్ని వైరల్ వార్డ్స్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇవి ఒక స్కిన్ ట్యాగ్స్ లాగా పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గూడా ఈ వార్డ్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అయ్యి వార్డ్స్ అనే కండిషన్ గూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. హీట్ ర్యాష్ లేదా దీన్ని ప్రిక్లీ హీట్ అని అంటాం. అంటే ఎక్కువగా సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళలో ఎక్కువ హీట్ కింద ఉండే పిల్లల్లో మనకు హెడ్, నెక్, వీపు మరియు షోల్డర్ రీజియన్స్‌లో రెడ్ పింపుల్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని మనం హీట్ ర్యాష్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇంకొకటి చూసుకున్నట్టయితే ఎగ్జిమా అనే కండిషన్ చెప్పుకోవచ్చు. ఎవరికైతే పిల్లలకి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో, ఈ ఎగ్జిమా అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్నే పిల్లల్లో మనం ఎటోపిక్ డెర్మటైటిస్‌గా చెప్పుకోవచ్చు. సో, వీళ్ళలో స్కిన్ మీద మనకు స్కేలీ ర్యాషెస్ లాగా ఏర్పడడం, ఇచ్చింగ్ ఉండడం అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరొక రకం కాంటాక్ట్ డెర్మటైటిస్‌గా చెప్పుకోవచ్చు. సో, సర్టెన్ థింగ్స్‌కి కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది 48 అవర్స్‌లో ఈ డెర్మటైటిస్ మనకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్ కొన్ని రకాల వస్తువులు, ఫుడ్ తీసుకున్న వాళ్ళలో, కొన్ని రకాల ప్లాంట్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళలో, ఆ పిల్లల్లో మనకు కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఇది 48 అవర్స్ తర్వాత వచ్చినా కూడా ఒక 1 వీక్ లేదా 2 వీక్స్‌లో అదంతకదే చాలామంది పిల్లల్లో రెడ్యూస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ అన్ని స్కిన్ కండిషన్స్‌లో గూడా ఆయుర్వేదిక్ ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ అనేవి బాగా పనిజేస్తూ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువ ఇబ్బంది ఉంటుందో వాళ్ళు మాత్రం ఇంటర్నల్ మెడికేషన్ తీసుకోవడం అనేది ముఖ్యం. సో, డిఫరెంట్ కండిషన్స్‌లో మా దగ్గర ఉండేటువంటి హెర్బల్ పేస్ట్ లేదా క్రీమ్స్ లాంటివి లేదా హెర్బల్ ఆయిల్స్ లాంటివి కండిషన్స్‌లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు లేదా మీ పిల్లలకి గాని ఇటువంటి కండిషన్స్ ఏవైనా ఉంటే మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా కానివ్వండి, లేదా మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు మా దగ్గర ఉండేటువంటి హెర్బల్ క్రీమ్స్‌ని కానివ్వండి, ఆయిల్స్‌ని తీసుకొని వాడుకోవడం ద్వారా నేను చెప్పినటువంటి ఈ అన్ని స్కిన్ కండిషన్స్‌లో గూడా ఇవి మీకు సేఫర్ మెడిసిన్ లాగా, ఎఫెక్టివ్ మెడిసిన్ లాగా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి గాని ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఎవరైనా పిల్లలు సఫర్ అవుతూ ఉంటే గనక తప్పక మా వీడియో వాళ్ళకు షేర్ చేయండి. స్కిన్ కండిషన్స్ మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.